11,000 డిఎస్సి రిక్రూట్మెంట్ కేవలం 11,000 యువకులకు ఉద్యోగాలు ఇచ్చాడు కాదు అధ్యక్ష. 24 లక్షల మంది విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల్లో బడుగు బలహీన వర్గాల విద్యార్థులు పాఠశాలల్లో చదువుకుంటారు. సరైన సమయంలో వాళ్ళకి విద్యను అందించాలని ఒక దూరదృష్టితోటి యుద్ధ ప్రాతిపదికన ఈ డిఎస్సి ఎగ్జామ్స్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏదైతే టెట్ ద్వారా ఏదైతే సమయం పొందలేనని చెప్పి కొంతమంది యువకులు ఎవరైతే ఆందోళన చెందుతున్నారో 100% వారికి భరోసా కల్పించే విధంగా ఇప్పుడు ప్రవేశపెట్టే జాబ్ క్యాలెండర్లో 100% డిఎస్సి రిక్రూట్మెంట్ కూడా మా ఉప ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. దానికి సంబంధించిన ఉద్యోగాలపైన కూడా 100% ఈ జాబ్ క్యాలెండర్లో స్పష్టత ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అండ్ చాలా స్పష్టంగా ఎక్కడ ఏ సమస్య ఉన్నా విద్యార్థులకు సంబంధించి యువకులకి సంబంధించి ప్రజలకి సంబంధించిన ఏ సమస్య పైన అధ్యక్ష ఎవరన్నా గతంలో అనేక పోరాటాలు చేసినాం. ఈ సమస్యలపైన వెళ్ళి విన్నపించుకున్నామంటే సంబంధించిన అధికారుల దగ్గర అపాయింట్మెంట్ దొరకకపోతుండే. ఎమ్మెల్యేలని మంత్రుల్ని కలుద్దామంటే కనీసం ఇంటి బయటికి సెక్రటేరియట్ దగ్గర కూడా వెళ్ళలేని పరిస్థితి. నా పైన 88 కేసులు ఉన్నాయి అధ్యక్ష. సుమారు 5 సార్లు జైల్లో పోయినా. ఏదైతే సమస్యల్ని విన్నపించుకున్నాము చెప్పుకున్నామని అంటే సమస్యల్ని వినకుండా గొంతుల్ని నొక్కేసే ప్రయత్నం చేస్తారు. కానీ 100% ఈరోజు ఈ ప్రజాప్రభుత్వంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరికే సమస్య ఉన్నా 100% దాన్ని గౌరవించి వారి మాట్లాడే ఒక స్వేచ్ఛని ప్రభుత్వం కల్పిస్తుంది. దానితో పాటు నేరుగా ఆ సమస్యలపైన ఆందోళన చేస్తున్న వ్యక్తుల దగ్గరికి నేరుగా ప్రభుత్వంలో ఉన్న ప్రజా ప్రతినిధులు, అది గాంధీ ఆసుపత్రి అయితే నేనే ఎమ్మెల్సీగా నేరుగా ప్రభుత్వం తరఫున దీక్ష చేస్తున్న ఒక విద్యార్థి దగ్గరికి వెళ్ళి ఒక భరోసా కల్పించి ఒక బాధ్యత గల ప్రభుత్వంగా ఈ ప్రజా ప్రభుత్వం తీసుకుంటుంది అధ్యక్ష. ఇక్కడున్న పెద్దలు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, 100% సమస్యలు ఏమున్నా ఈ ప్రభుత్వం ఆ సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని ఆ సమస్యల్ని పరిష్కరించడానికి సిద్ధంగా ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ గతంలో ప్రభుత్వము 4 ఏళ్ళుగా ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించలేకపోయింది. 100% దానిపైన కూడా ముఖ్యమంత్రి గారు సంబంధించిన వ్యక్తులను పిలిచి ఒక భరోసా కల్పించి మరి వారి ఏదైతే సంబంధించి వారి పాఠశాలను మూసివేసుకోకుండా ఒక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిలిచి 1 టైం సెటిల్మెంట్ చేస్తామని కూడా చెప్పారు. 100% ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. 100% ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని మేము నెరవేరుస్తాము. కానీ ఒక్క నిమిషం అధ్యక్ష, కానీ ఏదైతే ఉద్యోగాలు ఇస్తలేరు అని చెప్పి మాట్లాడుతున్నారు, ఇచ్చిన నోటిఫికేషన్లు ఏమో పోస్ట్ పోన్ చేయాలని చెప్పి మాట్లాడుతున్నారు. ఇదేమి కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ అధ్యక్ష. ఒకవైపేమో ఉద్యోగాలు గతంలో ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మేము ధర్నాలు చేసినాం, ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మేము పోరాటం చేసినాం. ఈరోజు ఉద్యోగాలు ఇస్తామంటే ఏదైతే మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు అని అంటారు, ఇచ్చిన నోటిఫికేషన్ ఏమో పోస్ట్ పోన్ చేయమని అంటారు. ఫస్ట్ స్పష్టత తెచ్చుకొని గౌరవ సభ్యులు నాకంటే పెద్దలు ఉన్నారు, ఏదైతే మా దాంట్లో ఏదైతే మేమున్న ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తులు 80,000 70,000 60,000 పుస్తకాలు చదువుకున్న జ్ఞానం ఉన్న ఏదైతే పెద్దల దగ్గరికి వెళ్ళి కూడా ప్రతిపక్ష పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళి కూడా వాళ్ళు సలహా సూచనలు ఇస్తే తీసుకొని ప్రజాస్వామ్యబద్ధంగా ఏ కళలతోటి కాంక్షతోటి ప్రతి తల్లి తెలంగాణ కళ నెరవేరిందో